డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో మళ్లీ మొదలైంది ఫేక్ బాబాల మహమ్మారి. మొహమ్మద్ ఎలియాస్ అనే ఫేక్ బాబాను పెద్ద సమాచారం మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వర్మ మరియు వారి బృందంతో పాటుగా బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వారి టీం కలిసి ఇతన్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఇలియాస్ అహ్మద్ అలియాస్ మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ 42 సంవత్సరాల ఇతను నారాయణపేటలో నివాసం మహబూబ్నగర్ జిల్లాలో ఉంటాడు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు పలు చోట్ల మారాడు. కానీ ఎక్కడా కూడా సంపాదన అంతంత మాత్రమే. అదే పాత బస్తీ అయితే చాలా మందిని చీట్ చేయగలమన్న ఆలోచన రాగానే వెంటనే జంగీరాబాద్ దగ్గర ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ప్రజలను మభ్యపెడుతూ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఈ సమస్యలు తొలగుతాయని వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్న సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ అండ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ మధు, కవిద్దీన్, సాయిరామ్ తో పాటు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి అహ్మద్ అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మంత్రాలకు ఉపయోగపడే వస్తువులకు 8,000 క్యాష్ మరియు ఒక వివో సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇలియాస్ పాషా సన్ ఆఫ్ మహమూద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు ఎమ్మటే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకెవరెవరికి చేసిండు ఏంటనేది కూడా అంత కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.